వెల్కమ్ టు 108 టీవీ. బిగ్ క్రికెట్ లీగ్ 8వ మ్యాచ్ ఎంపీ టైగర్స్ వర్సెస్ నార్థన్ ఛాలెంజర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో యూసఫ్ పఠాన్ కెప్టెన్సీలో ఎంపీ టైగర్స్ కు చెందిన 41 ఏళ్ల బ్యాట్స్మెన్ తుఫాను సెంచరీ చేశాడు. అదే సమయంలో నార్థన్ ఛాలెంజర్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ జట్టు ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. సూరత్ లో జరుగుతున్న బిగ్ క్రికెట్ లీగ్ తొలి సీజన్ లో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడుతున్నారు. కొంతమంది స్థానిక ఆటగాళ్లు కూడా లీగ్ లో భాగమయ్యారు. ఈ లీగ్ లో 8వ మ్యాచ్ ఎంపీ టైగర్స్ నార్థన్ ఛాలెంజర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో 41 ఏళ్ల బ్యాట్స్మెన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఆటగాడు మైదానం చుట్టూ షాట్లు ఆడాడు. దీంతో స్కోర్ బోర్డులో భారీ స్కోర్ చేశాడు. ఎంపీ టైగర్స్ కు యూసఫ్ పఠాన్ నాయకత్వం వహిస్తున్నాడు. కాగా నార్థర్న్ ఛాలెంజర్స్ కమాండ్ శిఖర్ ధావన్ చేతిలో ఉంది. 41 ఏళ్ల భారత మాజీ ఆటగాడు నమన్ ఓజా కూడా ఈ లీగ్ లో ఆడుతున్నాడు. అతను నార్థర్న్ ఛాలెంజర్స్ పై తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. నమన్ ఓజా కేవలం 55 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 185.5గా నమోదైంది. అతని బ్యాట్ నుంచి 7 4లు 8 సిక్సర్లు కనిపించాయి. నమన్ ఓజా ఓపెనింగ్ వచ్చి అజేయంగా పెవిలియన్ కు చేరుకున్నాడు. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నమన్ ఓజా 2021 సంవత్సరం ప్రారంభంలో రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని అంతర్జాతీయ కెరీర్ లో టీమిండియా తరపున 1 టెస్ట్, 1 వన్డే, 2 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ సమయంలో అతను టెస్టులో 56 పరుగులు, వన్డేలో 1 పరుగు, టీ20లో 12 పరుగులు చేశాడు. అదే సమయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతను 22 సెంచరీలతో మొత్తం 9753 పరుగులు చేశాడు. లిస్ట్ ఏలో కూడా అతని పేరు మీద 4278 పరుగులున్నాయి. ఇందులో 9 సెంచరీలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా టీ20లో 2972 పరుగులు చేశాడు.